ఈ మార్గశిర మాసంలో చేసుకోవాల్సిన పూజలు మనం తెలుసుకుందామండి. సో, ఈ మార్గశిర మాసంలోనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం వెంకటేశ్వర స్వామి వారికి. సో, కాబట్టి విష్ణుమూర్తిని పూజించడం వలన, విష్ణుమూర్తిని శనివారం విష్ణుమూర్తి గారి దగ్గర అఖండ దీపారాధన పెట్టడం వల్ల, ఒక ఒత్తితోటి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వల్ల, ధ్వజస్తంభం దగ్గర చేయాలి. చేయడం వలన స్వామివారికి తులసి దళాలు, తులసి మాలంటే బాగా ఇష్టం. ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఆయన. కాబట్టి స్వామివారికి తులసి దళాలతో పూజ అష్టోత్తరం చేయడం వల్ల కానీ, సతనామాలు చేయడం వల్ల కానీ, స్వామివారిని తులసి దళాలతో, తులసి మాలలతో అలంకరించడం వల్ల కానీ, అలాగే పుష్పాలతోటి అలంకరించడం వలన, ఎర్రని పుష్పాలతోటి అలంకరించడం వల్ల ఈ మాసం మొత్తం కూడా మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే మనం చూడండి, తిరుపతి దర్శనం కూడా చేసుకోవాలి, అమ్మవారికి దర్శనం చేసుకోవాలి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు పొందాలి, శనివారం బాగుండాలి అనుకుంటాం కదా. అందుకని శనివారం స్వామివారి దర్శనం చేసుకుంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు, మిగతా గ్రహాలు వచ్చే దోషాలు కూడా చక్కగా పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.